ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, మనకి ఈ నెల శ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. అలానే వీటిని గుప్త నవరాత్రులు కూడా ఉంటున్నారు. సో అసలు ఏ విధంగా మనని ఆరాధించాలి, అలానే వీటికి సంబంధించిన నియమాలు ఏంటండి? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం మాతా మరకతస్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. నవరాత్రులు అనేటటువంటివి మనకు ప్రధానంగా 4 నవరాత్రులు ఉంటాయి. ఒకటి శ్యామలా నవరాత్రులు, 2 వారాహి నవరాత్రులు, 3 దేవీ నవరాత్రులు, అలాగే 4వ నవరాత్రులు ఏంటి అంటే గనక దానిని మహానవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. 4 రకాలైనటువంటి నవరాత్రులు ఉంటూ ఉంటాయి. దీనిలో ప్రధానంగా మన భారతదేశంలో చెప్పుకోదగ్గటువంటి నవరాత్రులు దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. కానీ మీరన్నట్టుగా ఇప్పుడు మనం మాఘమాసంలో జరుపుకునేటటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటాం. గుప్త నవరాత్రులు అంటే ఏంటి అంటే కేవలము ఎవరికీ తెలియకుండా ఇంటిల్లిపాది మాత్రమే చేసుకునేటటువంటిది, ఇంట్లో రహస్యంగా ఆచరించేటటువంటి విధానమే గుప్త నవరాత్రులు అని అమ్మవారికి పేరు. ఈ అమ్మవారు శ్యామల అమ్మవారు ఎవరో కాదు, సాక్షాత్తు సరస్వతీదేవి రూపము కలిగినటువంటి తల్లి. ఆ సరస్వతీదేవికి మరొక అవతారమే శ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని కనుక మనం తీక్షణంగా చూసినట్టయితే మనకు వీణతో ఉన్నటువంటి అమ్మవార్లు ఇద్దరే కనిపిస్తారు. ఒకటి శ్యామలాదేవి, రెండవది సరస్వతీదేవి. వీరిద్దరికి మాత్రమే వీణానాదం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ మనం మాఘమాసంలోనే వసంత పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వసంత పంచమి అనేటటు సరస్వతీదేవికి ప్రతీకగాను, అలాగే శ్యామల అమ్మవారికి 5వ రోజు కూడా చాలా విశేషమైనటువంటి రోజుగాను ఈ నవరాత్రుల్లో చాలా ప్రత్యేకంగా ఆరాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటటువంటివి చాలా విశేషంగా కూడినటువంటివి. మనిషి యొక్క సంకల్పం ఎలాంటిదైనా సరే, ఏదైనా సరే ఉన్నతమైనటువంటి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, జ్ఞానానికి గాను, ఐశ్వర్యానికి గాను అన్నిటికీ అధినాయకురాలైనటువంటి తల్లి రాజశ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని ఉపాసించిన, అమ్మవారిని ధ్యానించిన, అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకున్న అద్భుతమైనటువంటి పరిస్థితులు ఆ మనిషికి, ఆ యొక్క వ్యక్తికి ఏర్పడేటటువంటి అవకాశము ఈ యొక్క నవరాత్రులకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే మాఘమాసం అంతా కూడా శ్యామల అమ్మవారికి కేటాయించినటువంటి రోజులుగాను, అమ్మవారికి సంబంధించినటువంటి రోజులుగాను వ్యవహరించబడుతున్నాయి. అందుకే ఈ శ్యామల నవరాత్రులు అనేటువంటి చాలా విశేషమైనటువంటివి. అమ్మవారిని ఉపాసన చేసుకోవడానికి, అమ్మవారిని ఆరాధన చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి రోజుగా కూడా ఈ నవరాత్రులను చెప్పుకోవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు ఈ నవరాత్రులు అనేది ఏ విధంగా మనం ఆచరించాలండి? ఒకవేళ చేసుకోలేని వాళ్ళు అసలు ఏ విధంగా చేస్తే మంచిది? అయితే ఈ శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటటువంటి చేసుకునేటటువంటి వారు చక్కగా అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, రాజశ్యామల అమ్మవారికి సంబంధించిన చిత్రపటాన్ని ఒక పీట మీద ఏర్పాటు చేసుకొని దాని ముందర అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే ఆ పీట మీద అమ్మవారికి సంబంధించిన పూర్ణ కలశాన్ని పెట్టుకోవాలి. ఆ పూర్ణ కలశాన్నే అమ్మవారి యొక్క స్వరూపంగా భావన చేసుకొని ఆ పూర్ణ కలశానికి ఆ అమ్మవారికి సంబంధించినటువంటి విధానము అంటే షోడశోపచార పూజ, చక్కగా అమ్మవారి యొక్క అష్టోత్తరము, అలాగే అమ్మవారి యొక్క శ్యామల దండకము, ఇవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే ఎవరైతే 9 రోజులు కంటిన్యూషన్గా చేసుకుంటారో వాళ్ళు తప్పకుండా అఖండ దీపాన్ని వెలిగించుకొని ఆ యొక్క అఖండ దీపము 9 రోజులు ఏమాత్రము పోకుండా, అంటే కొండెక్కకుండా దానిని అదే రకంగా చూసుకుంటూ ఆ కలశాన్ని అమ్మవారి స్వరూపకంగా పూజ చేసి గణపతి గౌరీదేవి యొక్క ఆరాధన చేసుకొని చక్కగా మడితో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. ఈ అమ్మవారికి ఉదయకాలము కంటే రాత్రి సమయం పూజ చాలా విశేషమైనటువంటి పూజా విధానం కనుక మనం ఉదయకాలం ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా సాయం సంధ్య వేళలో ఈ యొక్క రాత్రి సమయంలో చేసేటటువంటి పూజ చాలా ప్రామాణికమైనటువంటి పూజ, అమ్మవారికి ఇష్టమైనటువంటి సమయము సాయంకాలం విశేషమైనటువంటి పూజ. ఈ రకంగా అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు ఉంటాయి. అవి పరమాన్నము, దద్దోజనము, పులిహోర,
చక్కెర పొంగలి, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి పళ్ళు అండ్ అమ్మవారికి దానిమ్మ పళ్ళు అంటే చాలా ఇష్టము. దాడిమి కుసుమప్రియ అని చెప్పేసి అమ్మవారికి పేరు. అందుకే దాడిమి ఫలము అని అంటే కనుక దానిమ్మ పండు. ఆ దానిమ్మ పండు యొక్క నైవేద్యం అనేటువంటి పెట్టినా కూడా అమ్మవారు పరమ సంతోషరాలవుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటిది మరకతము. అమ్మవారి యొక్క కూడా ఎలా ఉంటుందంటే మరకతం యొక్క రంగు ఏ రకంగానైతే ఉంటుందో అమ్మవారి యొక్క వర్ణం కూడా అలాగే ఉంటుంది. అందుకే మాతా మరకత శ్యామ. మరకతము అంటే ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి తల్లి అమ్మవారి యొక్క స్వరూపము. అమ్మవారి యొక్క స్వరూపము మనకు అనుగ్రహం ఎట్లా కలుగుతుంది, అనుగ్రహం కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సంకేతం ఉంది. ఎక్కడైతే అమ్మవారి యొక్క అనుగ్రహం దొరుకుతుందో ఆ ఇంట్లో రామచిలకలు వస్తాయట. అంత విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎక్కడైతే అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా జరుగుతుందో ఆ ఇంట్లో రామచిలకలు వచ్చి అమ్మవారి పూజ జరుగుతున్నంతసేపు అక్కడ కూర్చొని మళ్ళీ రామచిలకలు వెళ్ళిపోతాయంట. అందుకే అమ్మవారి యొక్క ఆరాధన జరిగింది, మనకు అనుగ్రహం దొరికింది అంటే సంకేతం ఏంటంటే రామచిలకలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విశేషమైనటువంటి విధానం చాలా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటారు. ఒకవేళ అలవాటు లేదండి, ఒకవేళ మేము మర్చిపోయాము, అయ్యో మాకు ఏదో దీని గురించి తెలియదు అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్మవారి యొక్క రాజశ్యామల యాగం అనేటటువంటిది ఉంటుంది. ఈ 9 రోజుల క్రతువులు ఒకే రోజులో మాకు పుణ్యం రావాలి అంటే గనక ఈ మాఘమాసంలో ఏదో ఒక రోజు వినియోగించుకొని అమ్మవారి యొక్క రాజశ్యామల యాగాన్ని కనుక చేసుకుంటే అమ్మవారి యొక్క 9 రోజులు పూజ చేసిన ఫలితము ఆ ఒక యాగం ద్వారా కలుగుతుంది. ఈ రకంగా కూడా అమ్మవారిని మనం ఆరాధన చేసుకోవచ్చు, యాగం చేసుకోవచ్చు, 9 రోజులు నవరాత్రులు చేసుకోవచ్చు. చేసుకోలేనటువంటి వారు కూడా అమ్మవారిని స్మరణ చేసుకొని ఉపాసన చేసినా, ఉపవాస దీక్ష వహించినా కూడా, అంటే అమ్మవారి మనస్సులోనే స్థాపన చేసుకోవడం, మనస్సులోనే అమ్మవారి యొక్క నామస్మరణ నిరంతరము చేసుకోవడం కూడా ఒక గొప్పదైనటువంటి క్రియ. కనుక ఈ రకంగా చేసుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్లకు వాళ్ళ కుటుంబానికి కలుగుతుందమ్మా. గురుగారు, ఇప్పుడు అమ్మవారిని అంటే ఉపాసన చేస్తూ ఉంటాం కదండి, ఆ టైంలో ఎలాంటి మంత్రం చదివితే మంచిదండి అసలు? అయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనేక విధములైనటువంటి మూల మంత్రాలు ఉన్నాయి, మూల బీజాక్షరాలు ఉన్నాయి. కానీ అది అందరూ చేసుకోవడానికి అర్హత లేదు. కాబట్టి అమ్మవారి యొక్క ఉపాసన చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా స్మరించేటటువంటి నామము, పురాణోక్తంగా ఉన్నటువంటి నామం ఒకటి చెప్తారు. అంటే నామాన్ని అంటే శ్లోక రూపకంగా చెప్తాను. ఓం మాతా మరకతస్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అనేటటువంటి మంత్రం చదువుకోవచ్చు. ఇంకో మంత్రం కూడా చెప్తాను. మాణిక్య వీణాం ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతికోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాం కుశపుష్పభానహస్తే నమస్తే నమస్తే జగదైకమాతః అనేటటువంటి మంత్రాన్ని కూడా ఇది ఎవరైనా చదువుకోవచ్చు. ఇది యూనివర్సల్. ఈ మంత్రం ఎక్కడైనా కావాలంటే లలితా సహస్రనామం అనేటటువంటి గ్రంథంలో కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మంత్రాన్ని చదువుకున్న అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకము వీళ్ళే చదవాలి, వీళ్ళు చదవకూడదు అనేటటువంటి విధానం ఏం లేదు. ఈ శ్లోకం ఆడవాళ్ళు చదువుకోవచ్చు, ముఖ్యంగా చిన్నపిల్లలు. ఎందుకంటే జ్ఞానము, చదువు, తెలివితేటలు కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ నవరాత్రుల్లో పిల్లలతో శ్యామలా దండకాన్ని బైహార్ట్ చేయించండి. వాళ్ళు జీవితంలో మంచి ప్రయోజకులు అవుతారు, మంచి జ్ఞానవంతులు అవుతారు. అంటే చదువుకున్నది గుర్తుండడానికి శ్యామలా దండకం ఒక్కటి చదువుకుంటే చాలు, వాళ్ళు జీవితంలో దేన్ని మర్చిపోరు. చదువుకున్నది ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రెయిన్లో స్టోర్ చేసినటువంటి విధంగా ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది. కనుక ఈ నవరాత్రిలో పిల్లలతో శ్యామలా దండకాన్ని చదివించండి, గొప్ప జ్ఞానవంతులు అవుతారమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే.